ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం అత్యాధునిక జీపీఆర్లతో స్కానింగ్ చేస్తున్నారు. మృతదేహాలు బురద మట్టిలో కూరుకుపోయినట్లు ఆనవాళ్లు లభించాయి. ఇక టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి వెళ్లారు. ప్రమాద ఘటనపై ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ఇవాళ కీలక ప్రకటన ప్రభుత్వం చేసే అవకాశం తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతమవుతోంది. మరొక పక్కన మృతదేహాల ఆనవాళ్లు గుర్తించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. బసవరాజు పూర్తి సమాచారం చెప్తారు. బసవరాజు. విజయ చంద్రిక, ఇవాళ కీలక ప్రకటన కోసం ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఇప్పటికే 3వ బ్యాచ్ టనల్ లోపలికి వెళ్ళింది. ఇప్పుడిప్పుడే టనల్లోకి 3వ బ్యాచ్ కూడా వెళ్ళింది. రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే నిన్న జీపీఆర్ సిస్టమ్ ద్వారా కొన్ని ఆనవాళ్లు లభ్యమయ్యాయి. 5 చోట్ల ఇక్కడ ఎవరైతే లోపల చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో బురదలో 5 చోట్ల చిక్కుకున్నట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. అయితే సింగరేణి కాలరీస్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఈ 2 బృందాలు కూడా ఉదయం నుంచి కూడా అక్కడ తవ్వకాలు చేపడుతుంది. 4x6 ఫీట్ల వెడల్పులో సుమారు ఇప్పటికే 2 ఫీట్ల లోపలి వరకు అంటే ఈ 5 చోట్ల కూడా తవ్వకాలు చేపడుతున్నారు. అయితే మొత్తం ఇక్కడ మృతదేహాలు ఉన్న ప్రాంతం దాదాపు 6 ఫీట్ల లోపలి భాగంలో ఉన్నట్టు ప్రాథమికంగా ఎన్జీఆర్ఐ తీసుకువచ్చిన జీపీఆర్ ఉందో జీపీఆర్ ద్వారా 6 ఫీట్ల లోపల మృతదేహాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి తవ్వకాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ సాయంకాలం వరకు ఖచ్చితంగా ఏదైతే లోపల చిక్కుకున్న వారు ఉన్నారో వారి ఒక మృతదేహాలను బయటకు తీసే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపైన ఇంకా ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు. కాకపోతే ఇక్కడ మనం పరిస్థితిని బట్టి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను బట్టి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ లోపల ప్రాణాలతో బయటకు తీసేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం అంటే వారిని ప్రాణాలతో బయటకు తీసుకురాలేకపోయింది. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే లోపల ఉన్న చిక్కుకున్న వారు ఉన్నారో వాళ్ళ మృతదేహాలను మాత్రం ఇవాళ సాయంత్రానికి బయటకు తీసుకొచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. వీరి యొక్క మృతదేహాలను ఇక్కడ నుంచి నాగర్ కర్నూలుకు తరలించేందుకు, అదేవిధంగా నాగర్ కర్నూలులో పోస్ట్ మార్టం అనంతరం వారి స్వగ్రామాలకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఏదైతే చాలా కీలకమైన విషయాలునో వాటిని చర్చించేందుకు ఇక్కడికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, వీరితో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే కంపెనీ ప్రతినిధులు, అదేవిధంగా సహాయక చర్యలు చేపడుతున్న పలు బృందాలు ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగరేణి కాలరీస్ కావచ్చు. ముఖ్యంగా సింగరేణి కాలరీస్ యొక్క భూమిక చాలా అత్యున్నతంగా ఇప్పుడు భావిస్తున్నారు. ఎవరైతే లోపలికి డిగ్ చేయాల్సి ఉందో అంటే మొత్తం ఈ కాంక్రీట్ డిగ్గింగ్ మిషన్లతో ఇక్కడ డిగ్ చేస్తున్నారు. వీటికి ప్రధాన భూమిక పోషించేది పూర్తిగా సింగరేణి కాలరీస్ వాళ్ళు కావడంతో దాదాపు 222 మంది సింగరేణి ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 3వ విడత లోపలికి వెళ్లారు. ఇక్కడ సింగరేణి కాలరీస్ సీఎండి బలరాంతో మంత్రులు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం జేపీ అసోసియేట్స్ తో కూడా ఇక్కడ కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఇప్పటివరకు లోపల చిక్కుకున్న వారు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, అదేవిధంగా కుటుంబ సభ్యులకు ఆర్థికంగా కొంత పరిహారాన్ని కూడా చెల్లించే విధంగా జేపీ అసోసియేట్స్ వాళ్ళు ఇక్కడ సమాప్తమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా జేపీ అసోసియేట్స్ తో కాకపోతే రాబిన్స్ తో ఈ 2 కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం అవుతుంది. ఇవాళ సాయంత్రానికి కీలకమైన ప్రకటన ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున చేస్తారు. అట్ ద సేమ్ టైం వెలికి తీసిన మృతదేహాలను నాగర్ కర్నూలు తరలించి నాగర్ కర్నూలులో పోస్ట్ మార్టం అనంతరం వారి యొక్క స్వగ్రామాలకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. విజయ చంద్రిక, కానీ ఘటనా స్థలంలో నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్ వేరే విధంగా అంటున్నారు కదా. ఆయన అసలు ఇక్కడ ఏమీ లభ్యం కాలేదు, ఫేక్ ప్రచారం మీడియాలో వస్తోందని అంటున్నారు. మీరు ఒక పక్కనేమో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది, జీపీఆర్ టెక్నాలజీతో గుర్తించారని చెప్తున్నారు. 2 విభిన్నమైన స్టేట్మెంట్స్ కదా. అయితే ఇప్పుడు విజయ చంద్రిక, ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఇప్పటికే 8వ రోజు ఇక్కడ అంటే లోపల చిక్కుకున్న వాళ్ళు 8వ రోజు అంటే ఎట్లాంటి ఆక్సిజన్ లేకుండా, ఎట్లాంటి ఆహార పదార్థాలు లోపల లేకుండా, అదేవిధంగా పూర్తి బురదలో కూరుకుపోయిన పరిస్థితుల్లో 8 రోజులుగా ఎవరైనా ఉంటారు అంటే ప్రాణాలతో ఉంటారనేది కొంత వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అధికారికంగా ఇది ప్రకటించాల్సి ఉంది. అయితే అధికారికంగా ప్రకటించేంత వరకు ఎలాంటి ప్రకటనలు చేయవద్దని చెప్పే ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ అట్లాంటి ప్రకటన చేశాడు. అయితే ఉదయం నుంచి కూడా
అంటే ప్రభుత్వం తరఫున వాళ్ళు అంటే వాళ్ళ ఆచూకీ కానీ ఆనవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు ప్రాణాలతో ఉన్న సంగతి కానీ ఎలాంటి ముఖ్యమైన ప్రకటన రాలేదు. అట్ ద సేమ్ టైం ఏదైతే ప్రభుత్వం పోస్ట్ మార్టం కోసం సన్నాహకాలు చేస్తుందో అదేవిధంగా ఇక్కడ నుంచి వాహనాల్లో ఏదైతే పార్థివ దేహాలను తరలించే ప్రత్యేకమైన వాహనాలను సిద్ధం చేస్తుందో అదేవిధంగా నాగర్ కర్నూలులో పోస్ట్ మార్టం కోసం పూర్తి ఏర్పాట్లను జిల్లా జనరల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం ఏర్పాట్లు చేస్తుందో వీటన్నిటి బట్టి మనకు కష్టమైన సమాచారం అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా అంటే ఏదైతే ప్రభుత్వం 8 రోజులుగా చేపట్టిన సహాయక చర్యలు ఉన్నాయో వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాల్సిన అవసరం చేపట్టిన సహాయక చర్యలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. అంటే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణాలతో బయటకు తీసుకురాలేమన్న అనాసక్తత ప్రభుత్వం నుంచి వ్యక్తం అవుతున్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. దీనికోసం ప్రభుత్వం కూడా సంయమనం పాటించి చాలా అంటే సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఇవాళ ఉదయం నుంచి ఏదైతే అంటే చనిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చనిపోయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి ఇవాళ ఉదయం నుంచి కూడా సమాయత్తం అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ వాహనాలు ఏదైతే పార్థివ దేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాలను సిద్ధం చేసింది. నాగర్ కర్నూలులో పోస్ట్ మార్టం కోసం సిద్ధం చేసింది. ప్రభుత్వం కూడా అంటే ఇవాళ చాలా కీలకమైన సమావేశం జేపీ అసోసియేట్స్తో కానీ లేకపోతే రాబిన్స్ కంపెనీ ప్రతినిధులతో కానీ కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం అనంతరం కష్టమైన ప్రకటన ఏదైతే అంటే నిస్సహాయతను వ్యక్తం చేస్తున్న ప్రకటన వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారికి అంటే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా కష్టమైన పరిహారం అంటే ఒక మంచి పరిహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం ప్రతినిధులతో చర్చలు జరుపుతుంది. వీటన్నిటి సారాంశం అయితే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఏదైతే 8 రోజులుగా ప్రభుత్వం తీవ్రమైన కృషి 11 దేశంలోని అత్యున్నతమైన రెస్క్యూ టీమ్స్తో 11 టీంలతో ఆపరేషన్ చేపట్టినా కూడా వారిని ప్రాణాలతో బయటకు తీసుకురాలేదన్న యొక్క నిస్సహాయత ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటించినప్పటికీ ఆ విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా మనం చెప్పొచ్చు వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదని. విజయచంద్రిక, మరోపక్క బీజేపీ బృందం కూడా పర్యటిస్తోంది కదా, ఆ వివరాలేంటి? బీజేపీ హైదరాబాద్లో బయలుదేరింది. మరి ఒక గంటన్నర ప్రాంతంలో ఇక్కడికి రావచ్చు. అయితే బీజేపీ ప్రతినిధి బృందం హైదరాబాద్లోనే చాలా స్పష్టంగా చెప్పింది ఏదైతే దీని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ వాడుకుంటున్నారో అట్లా కాకుండా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలకు చేయూతనిచ్చే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే బాధిత కుటుంబాల యొక్క అంటే వాళ్ళ యొక్క అవసరాల గురించి తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో బీజేపీ ప్రతినిధి బృందం వస్తుందని చెప్పారు. అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితులను ఇక్కడ అయితే న్యాచురల్ కెలామిటీ వల్ల జరిగిందా లేకపోతే మానవ తప్పిదం వల్ల జరిగిందా లేకపోతే సాంకేతిక లోపాల కారణంగా ఇట్లాంటిది జరిగిందా అనే విధంగా పూర్తిగా ఇక్కడ అధికారులతో చర్చించి ఒక నివేదికను ప్రధానమంత్రికి ఇచ్చే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పి బీజేపీ ప్రతినిధి బృందం చెప్పింది. అయితే ఎమ్మెల్యేల బృందం ఇక్కడికి మరో గంట సేపట్లో ఇక్కడికి రావచ్చు. ఇక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, అదేవిధంగా అధికారులతో మాట్లాడతారు. వీరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇక్కడ కీలకమైన ప్రకటన చేసి అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా నివేదికను సమర్పించే అవకాశం కనిపిస్తుంది.